మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బిఏ 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్లో జరిగిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ను ప్రపంచానికి చూపేందుకే ఈసారి దావోస్ వచ్చినట్టు తెలిపిన సీఎం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోసులో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామీ ఫోరం WEF ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. దావోస్లో నిర్వహించిన జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో సీఎం చేసిన ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు మద్దతు పలికారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు 1 సంవత్సరం చాలా ఎక్కువని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని WEF ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5,75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. ఏటా MOUలపై సంతకాలు చేయడానికి దావోస్కు వస్తామన్న సీఎం ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైం ఎకనామీపై దృష్టి పెడతామన్నారు. భారత్లో 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ TAIH ను ఆవిష్కరించారు. $25 బిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను విడుదల చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసారెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికను ప్రస్తావించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.